అందరికీ నమస్కారం. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ప్రస్థానం. రాష్ట్రం విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోకముందు వైసీపీ పార్టీ పుట్టింది. ఆనాటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైసీపీ పార్టీ పుట్టింది. వైసీపీ పార్టీ పెడతాకి కారణం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం లేదు. తండ్రి చనిపోయినప్పుడు చనిపోయిన అభిమానులు వెళ్ళి పలకరిస్తాకి కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని పెడతాం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తల్లి కొడుకులు ఇద్దరు కూడా పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి పరిస్థితిలో వైసీపీ పార్టీ స్టార్ట్ అయిన ధర్మిల 11 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేస్తూ 14 ఎన్నికల్లో బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీ సింగిల్గా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమిగా కట్టి పోటీ జరిగింది. జనసేన పోటీ చేయకపోయినా కూటమిలో పాత్ర ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ 67 స్థానాలకు పరిమితమై అధికారానికి కోతవేటు దగ్గరలో ఆగిపోయింది వైసీపీ. తర్వాత 19లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో విజయం సాధించింది. అయితే ఇక్కడ ఈ ప్రస్థానం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వైసీపీ పార్టీ కొన్ని వర్గాలు దూరం అయిపోయారు. కొన్ని వర్గాలు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకున్న వర్గాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ, నా మైనారిటీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం ఆ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరైనవి. అయితే కొన్ని వర్గాలు ఎబో మిడిల్ క్లాస్, కొన్ని వర్గాలు కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణు, వెలమ, రాజులు ఇలాంటి కొన్ని వర్గాలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే ఈ వర్గాలన్నీ కూడా వైసీపీకి దూరమైనవి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ అని చెప్పచ్చు. ఎందుకంటే కమ్మవారికి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఫస్ట్ స్పెల్లో కొడాలి నాని ఉన్న మంత్రిగా, రెండవ స్పెల్లో కమ్మారికి మంత్రివర్గంలో స్థానం లేదు. కమ్మారిని టార్గెట్గా చేసి కమ్మ వ్యాపారస్తుల్ని, రామోజీరావుని, అటు పక్కపోతే గల్లా జయదేవ్ని, ఇట్లా కొంతమంది కమ్మ వ్యాపారస్తుల మీద టార్గెట్గా పెట్టుకుని ప్రభుత్వ వ్యవహారాలు జరిపినాయి అనేది కమ్మవారికి అపోహ. లేకపోతే అది నిజామన్నా అవ్వచ్చు, అపోహ అన్న అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఆ సెక్షన్స్ అనేది కమ్మారు కూడా వైసీపీకి దూరం అయ్యారు. అదేవిధంగా కాపుల్ని పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం వలన కాపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు. అవ్వటం కమ్మ, కాపు ఈ వర్గాలన్నీ, ఈ బీసీ ఈ వర్గాలు కూడా టీడీపీని ఓన్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాలు ఓన్ చేసుకోవాలి. దానివల్ల 24 ఎన్నికల్లో 124 సీట్లు కూటమికి వచ్చి 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చినాయి. దీటన్నిటికీ కారణం పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని జరిగిన తప్పిదాలని చెప్పచ్చు. వాటి వల్ల కమ్మ, కాపు ఇద్దరు దూరం అయ్యారు. ఇప్పుడు బలమైన జన సామూహికం గల కాపు వర్గాన్ని దగ్గర చేసుకోవాలి. అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా ముందుండే కమ్మ వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. వాస్తవానికి రాజకీయాల్లో గ్రామీణ స్థాయిలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కమ్మ, కాపులు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ప్రకాశం ఈ జిల్లాల్లో ఈ కమ్మ, కాపు రాజకీయ ప్రభావం ఎక్కువ ఉంది. అటుపోతే కొంత అనంతపూరు, కొంత చిత్తూరు, కొంత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని సీట్ల వరకు వీళ్ళు ప్రభావం చేస్తూ ఉంటారు కమ్మవారు. అదేవిధంగా కాపులు కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా ఈ జిల్లాల్లో వాళ్ళు కూడా ప్రాముఖ్యంగా బలమైన సంఖ్యగా ఉన్నారు. రాయలసీమలో వస్తే బలిజాన్ని పిలుస్తారు, ఇటైతే కాపులను పిలుస్తారు ఈ కోస్తా జిల్లాలో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమ్మ, కాపు కూడా వైసీపీకి దూరం అయిపోయారు. వీరందరినీ కూడా దగ్గర చేసుకుంటే మనకి రాజకీయంగా బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే అందుకోసమే పవన్ కళ్యాణ్ని ఏం కూడా విమర్శించొద్దు అని పార్టీ కేడర్ మొత్తానికి ఆయన ఒక సంకేతం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ని విమర్శించొద్దు, పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యానం చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం మీద వ్యాఖ్యానం చేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద టార్గెట్గా పెట్టి పనిచేయమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేడర్కి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో కమ్మవారిని, కాపుల్ని ఇద్దరిని కూడా తిరిగి మళ్ళా తీసుకొచ్చి 2004లో రాజశేఖర రెడ్డి గారి ఫార్ములా ప్రకారం
సీట్లు కేటాయింపు జరిగితే వాళ్ళందరినీ కూడా దగ్గరికి తెచ్చుకుని వాళ్ళందరికీ ప్రయారిటీ ఇస్తే భవిష్యత్తులో వైసీపీ పార్టీ అధికారంలో వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డిలో కూడా మార్పు వచ్చినట్టుగా కనపడతా ఉంది. అందుకని ఈ 2 వర్గాలని దగ్గరికి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల మీదే వైసీపీ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది కేడర్ కూడా చర్చించుతున్నట్టు మనకు అందుతున్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.